ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. సమస్త మహిమ గంత ప్రభావములు మన దేవునికే చెందను గాక. కాలంలో సమయంలో ఆయన స్వాధీనపరచుకొని మరొక శుభదినాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన దేవాది దేవునికే మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేసుకొని మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. సుజాత సిస్టర్ మీరు ప్రేయర్ చేయండి. ఇక్కడ యాదమ్మ సిస్టర్ పాట పాడతారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికి వందనాలు. దేవుడికే స్తుతి ఘనత మహిమలు చెల్లించుకుందాము. ఈ సాయంత్రకాలపు ఆన్లైన్ సర్వీస్ లో దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకే దేవునికి వందనాలు చెల్లిస్తూ మనం ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమంని ప్రారంభించుకుందాం. స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, మహాఘనుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తి కలిగిన యేసయ్య, గొప్ప కార్యములను ప్రభ, ఆశ్చర్య కార్యములను ప్రభ, నా తండ్రి మనుషులు నమ్మలేని కార్యములను కూడా ప్రభ మా జీవితాల్లో మీరు చేసినారు నాయన. సాక్ష్య బిడ్డలుగా మమ్మల్ని నిలబెడుతున్నారు ప్రభ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప కార్యములను చేయవాడవు అని ప్రభ, నా తండ్రి మేము ప్రతి దినము నేను నోరారా స్తుతించుటకు ప్రభ మాకు ఒక భాగ్యం ఇచ్చినావు, నీకు వందనాలయ్యా. ప్రభ నా తండ్రి మేము చేసిన మేళ్లను మరవకుండా ప్రభ అనుదినం తలపోస్తున్న తండ్రి నీకు నిండారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ప్రభ నా తండ్రి మాకు ఆయుష్ ఇచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తుతులకు ప్రభ నా తండ్రి యోగ్యుడవునైనా, స్తుతులకు అర్హుడవు ప్రభ, నీవు మాత్రమే స్తుతులకు ప్రభ నా తండ్రి అర్హుడవు తండ్రి. దేవా నీకు కార్యములను ఆశీర్వాదకరంగా మారుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభ మా జీవితాలలో మీరు చేస్తున్న అనేకమైన మేళ్లను బట్టి ప్రభ మీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు ప్రభ తండ్రి కృపలలో జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభ. ఈ ఆన్లైన్ సర్వీస్ లో ప్రభ ఎవరికి లేని ప్రభ ఇంత గొప్ప భాగ్యంని అనుదినము మాకు దయచేస్తున్న దేవుడవు నీకు వందనాలు. ఎంతగానో మమ్మల్ని ప్రేమించిన ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీకు ప్రేమను వర్ణించుటకు ప్రభ మా హృదయం తెరవండి, మా మనోన్నతం వెలిగించండి. నీకు వాక్యం స్వీకరించి వాక్య ప్రకారం ప్రభ జీవించే ఆ యొక్క ధన్యత దయచేయండి నాయన. ప్రభావిత శోధనలు ఎన్నో వస్తున్నాయి ప్రభా. అయితే ప్రతి శోధనను కొట్టివేయటకు మీరు మాకు కావాల్సిన సామర్థ్యమును శక్తిని దయచేస్తున్నందుకు, పరిశుద్ధాత్మ నడిపింపుని ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సేవని విస్తరింప చేయండి. అనేకులు ప్రభన తండ్రి నిన్ను తెలుసుకొని లాగున ప్రభ మా యొక్క వాక్యము మా యొక్క ప్రార్థనలు ప్రభన తండ్రి ఎల్లప్పుడూ కూడా ప్రభన తండ్రి దివిటీల వలె వెలుగుచుండునట్లు కృప చూపించండి. పరిశుద్ధాత్మ చేత నింపండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మేము ప్రభ పరిశుద్ధంగా నీకు సన్నిధిలో మోకరిల్లి ప్రార్థిస్తుండగా ప్రభ నది మా స్తుతులు ప్రభ బలియాగములుగా నీకు సన్నిధికి చేరునట్లు ప్రతి ప్రార్థనను ఆలకించండి. ప్రార్థనకు చెవి యొగ్గండి. ఏసే రానైన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే రాలేకపోతున్నారో ప్రభ వారి అవసరతలు తీర్చండి నాయన. ఎందు నిమిత్తం వాళ్ళు రాలేకపోతున్నారో వాళ్ళు ప్రభ వాళ్ళు ప్రభ అతన్ని విశ్లేషించుకుంటకు సహాయం చేయండి. ఏ వాక్యం తర్వాత అయినా వాళ్ళు వినుటకు ప్రభ మీరు వేగిరపరచండి. విచిత్రమైన వాక్యం బట్టి నీకు వందనాలయ్యా. ప్రభ నతని ఈ దినం మాత్రం మీరు మాట్లాడబోతున్న ప్రతి ఒక్క వాక్యం కొరకై ప్రభ మేము ఎదురు చూస్తున్నాం నాయన. నీకు కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డకు కావాల్సిన అవసరాలు అక్కలన్నీ తీర్చమని ఏసీ నా తండ్రి ఈ యొక్క సాయంత్రకాలపు సర్వీస్ లో ప్రభ నీ యొక్క మెండైన దీవెనలు ప్రభ నా తండ్రి చెప్పరైన వాక్యం బట్టి నీకు నా తండ్రి వందనాలు చెల్లిస్తూ ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. మన మధ్యలో యాదమ్మ సిస్టర్ గారు పాట పాడతారు. అందరికి ప్రైజ్ లార్డ్. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా త్రాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా త్రాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా త్రాపత్రయం.
స్వల్పకాలమే లోక జీవితం, నా భవ్య జీవితం మనోజ్వలం. స్వల్పకాలమే లోక జీవితం, నా భవ్య జీవితం మనోజలం. మదినిలో దాటే మనోబలం, నీ మహిమ చూసే మధురాక్షణం. మదినిలో దాటే మనోబలం, నీ మహిమ చూసే మధురాక్షణం. వేసేచ్చు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇవ్వవా, వేచేచ్చు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇవ్వవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. పాపమును ఎదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనిషే నాకివ్వు. పాపమును ఎదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనిషే నాకివ్వు. ఉద్రేకపరిచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. ఉద్రేకపరిచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. మోకాల జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా, మోకాల జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న ప్రేరాంశం ఉంది, ప్రేర్ చేసినాక వాక్యదానికి వెళ్ళిపోదాము. సుందరరావు అనే బ్రదర్ గారు విపరీతంగా తాగి ఇంట్లో చాలా గొడవ చేస్తున్నాడు. ఆ బ్రదరు చనిపోదని దురాత్మ ప్రేరణతో పీడించబడుతున్నాడు. కనుక బ్రదర్ కోసం ప్రేయర్ చేద్దాం. ఆ యొక్క ఆత్మ చనిపోతానే ఆ యొక్క ప్రేరేపణ బ్రదర్కి రావద్దు. త్రాగుడని పూర్తిగా విరక్తి కలగాల, త్రాగు నుంచి విడుదల పొందాలా, కుటుంబంలో సమాధానం ఉండాలా. అసమాధానాన్ని దేవుడు తొలగించి కుటుంబానికి సమాధానం ఇవ్వాల. బ్రదర్ త్రాగు నుంచి విడుదల పొందాలా, ఆ యొక్క దురాత్మ ప్రేరేపణ నుంచి విడుదల పొందాలా. బ్రదర్ కోసం జాన్ బ్రదర్ ప్రార్థన చేస్తారు, తర్వాత నేను చేస్తాను. జాన్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. క్యాథరిన్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సుందరరావు అనే బ్రదరు త్రాగు నుంచి విడుదల పొందాలా, ఆత్మహత్య చేసుకుంటానని బ్రదర్ అంటున్నారంట. ఆ యొక్క దురాత్మ పేరు నుంచి విడుదల పొందాలా, కుటుంబంలో సమాధానం ఉండాలా. సుందరరావు బ్రదర్ కోసం ప్రేయర్ చేయండి సిస్టర్. ఓకే సిస్టర్, చేస్తాను. కుటుంబంలో సమాధానం ఉండాలా, త్రాగు నుంచి విడుదల పొందాలా. ఓకే, చేస్తాను. స్తోత్రమైన పరిశుద్ధుల మహిమోన్నతుడ సరస్వతి మంత్ర జీవంగల దేవానికి వందనాలు యేసుప్రభువా. నిన్న నేడు ఇంతరం ఏకరీతి కూడా తండ్రి నీకు వందనాలు. బ్రహ్మిస్తాకి యాకోబు దేవా నా దేవా నీకు వందన. ఇచ్చే సమయంలో దేవ ఈ సమయంలో ఇచ్చిన దినాన్ని బట్టి నీకే వందనాలు యేసుప్రభ. మాకు తోడే నడిపించే విజయం ఇస్తున్న నీకే వందనాలు ప్రభ. మమ్మల్ని అందరిని ప్రేమించి రక్షించిన దేవా, కాచి కాపాడిన దేవా, సజ్జలెక్కలు పెట్టిన దేవా నీకే వందనాలు యేసుప్రభ. మరి సుందరరావు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్న దేవా, పిడిచ దురాత్మ అంధకార దయ్యమ సైతాన చీకటి శక్తులు అంధకార శక్తులు ప్రధాన శక్తులను ఏసు నామమున పతర బంధిస్తున్నా
కాల్తరియో రెహత కబార షిరియదల రెహత కబార ఖరజ్రా దేవా రక్త పురుషుని మీరు దయచేసి సంపూర్ణంగా మీరు మార్చండి. నేను దయ్యాన్ని కాలిపోను గాక దేవా, విడుదల కనుక చేయండి, సమాధానం దయచేయండి. తాగుబు సైతం కాలిపోవాల ప్రభా. ఆ బిడ్డ ఈశ్వరు రక్షణ పొందిన బిడ్డ ప్రభా, యేసుప్రభ బిడ్డ చుట్టూ పరలోక దూత కాపుదలుగా ఉండును గాక దేవా. శోధన మరణగండాలని కొట్టివేయండి తండ్రి. యేసు ప్రభ నువ్వు మరణాన్ని మింగివేసిన దేవుడు ప్రభా. యేసు ప్రభ బిడ్డ నోట్లో మీరు తోడే నడిపించి విజయాన్ని మీరు దయచేయండి దేవా. అక్కడ యేసుక్రీస్తు నామమున మీరే తోడు నడిపించండి దేవా. అక్కడ సమాధానం దయచేయండి దేవా. యేసు ప్రభ ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, మరణగండాలని కొట్టివేయబడును గాక. దేవానికే వందనాలు. యేసు ప్రభ కుటుంబ బంధకాలు కట్టని విరగొట్టండి. అక్కడ సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి, ఒకరొకరు అర్థం చేసుకుని మనసు దయచేయండి. దేవానికే వందనాలు దేవా. యేసుక్రీస్తు నామములో ప్రభ వాళ్ళ కుటుంబం అంతా దీవెనలు, ఆశీర్వాదాలు పొందును గాక ప్రభా. నిన్ను చూసే శక్తి వాళ్ళకు దయచేయండి దేవా. యేసు ప్రభ నీ దగ్గర కూర్చునే శక్తి, నేర్చుకునే శక్తి వాళ్ళకు దయచేయండి. మీ పరిశుద్ధ ఆత్మ చేత యేసు ప్రభ కుటుంబం అంతా ముద్రించుకోండి దేవా. సైతాన్ రాజు కూల్చివేయండి. ప్రతి ఒక్క సమస్య మీద వాళ్ళు విజయాన్ని పొందాలా దేవా. అలాంటి శక్తిని వాళ్ళకు దయచేయండి. పరిశుద్ధ ఆత్మ నడిపి దయచేయండి. యేసు ప్రభ కుటుంబంకి తోడే నడిపించి విజయాన్ని మీద రాత్రి కాలమందు మీరే తోడే నడిపించమని నజరేయుడైన యేసు కృపను వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. నేను కూడా ప్రేయర్ చేస్తాను. మహాగండ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి మంతుడ, సజీవుడు అయిన గొప్ప దేవానికి వందనాలు యేసయ్య. మరి సుందరరావు బ్రదర్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే గొప్ప కార్యం జరిగించండి. బ్రదర్ లో ఉన్న త్రాగుడ, దయ్యమా, దురాత్మ ఏసునామంలో పతకుల్లో కాల్చి వేస్తున్నాం తండ్రి. ఆ త్రాగుడని వ్యసనం నుంచి నైనా ఏసునామను విడుదల దయచేయండి. అయా బ్రదర్ చుట్టూని అగ్ని కంచె దయచేయండి. అయా చనిపోతున్న ప్రేరేపణ, దయ్యము ప్రేరేపణ ప్రభా, అదృష్ట ప్రేరేపణ ఏసునామన విడుదల కవును గాక. దేవాని సహాయం దయచేయండి. బ్రదర్ చుట్టూని అగ్ని కంచె దయచేయండి. అయా నీ రక్తాన్ని కోటగా ఉంచండి నా ప్రభా. ఇలాంటి నా ప్రభా అయా మరి నైనా దురాత్మ ప్రేరణకు ఆ బిడ్డ నైనా లోబడొద్దు, చెవియొద్దు నా ప్రభా. దుష్టశక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు ఏసునామల పతకంలో కాల్చి వేస్తున్నాం తండ్రి. ఏసునామల పతకంలో బంధిస్తున్నాం తండ్రి. మీరే గొప్ప కార్యం జరిగించు దేవా. ఒక త్రాగుడు వెళ్ళాలన్నా ప్రభా, ఎంతో మంది స్త్రీలు భర్తలను కోల్పోతున్నారు. పిల్లలు తల్లిదండ్రులు తండ్రి లేని బిడ్డలు అవుతున్నారు యేసయ్య. అయా స్త్రీ విధవగా మారిపోతుంది దేవా. జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా బ్రదర్ ని జ్ఞాపకం చేసుకో. త్రాగు నుంచి విడిపించండి. కుటుంబంలో శాంతి, సమాధానము దయచేయండి ప్రభా. నీకు వందనాలు యేసయ్య. అయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. అయా నీకు సమస్తము సాధ్యము నా తండ్రి. అయా మనుషులకు సాధ్యములు కానివి నీకు సాధ్యములు నా ప్రభా. మీరే కార్యం జరిగించండి. బ్రదర్ విషయంలో మేము సాక్ష్యం వినాలా తండ్రి. ఆ త్రాగు నుంచి విడిపించండి తండ్రి. భర్త భార్య మధ్య నీ గొప్ప సమాధానము దయచేయండి. కొట్లాటలు గొడవలు వేస్తున్నామని విడుదల దయచేసి నీ కృప, నీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేసి బ్రదర్ పనుల్లో రాకపోకల్లో తనకిచ్చిన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. బ్రదర్ కూడా మంచి ఆరోగ్యము దయచేయండి. కృపా, కాపుదల, భద్రత, నీ క్షేమాన్ని దయచేయమని దేవానికి వందనాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ గంట ప్రభ మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ప్రే బ్రదర్ గారు వాక్యదానంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికీ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు. ప్రార్థన చేసి దేవుని వాక్యం మనం ధ్యానిస్తాము. పరిశుద్ధుడగు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ, యేసు ప్రభా నీకు ఎంతో వందనాలైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న గొప్ప తండ్రి, మహాపరిశుద్ధులైన దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ, నా ప్రభా, ఈ గడిచిన కాలమంతానైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు. మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క నూతన దినం మాకు అనుగ్రహించిన దేవానికి ఎంతో వందనాలు. ఈ సాయంకాల సమయంలోనైనా మీ కృపా సింహాసనాన్ని ఆశ్రయించిన దేవా తండ్రి, నా ఎద్దుకు వచ్చేవారిని ఏమాత్రం మీరు త్రోసివేనన్నారు ప్రభా. మీ పాదాల చెంతకు వచ్చినమైనా మాతో మాట్లాడిన మా హృదయాలు సరిచేసి మీకు పరిశుద్ధతలు నడిపించండి. మీకు నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి అయినా. పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయం మాకు అనుగ్రహించండి. మా ప్రవర్తన అంతట్లోనైనా మీకు అధికారానికి మీరు లోబడుతున్నాయినా. పరిశుద్ధాత్మ దేవ, మీరే సహాయపడండి. మా సౌబుద్ధి సొంత తలుపులు కొట్టివేసి నా పూర్ణ హృదయంతోనైనా మీద విశ్వాసం వస్తున్నాంనైనా. మీరే మాకు సహాయకులు కొన్ని మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనము ధ్యానించే ఒక వాక్యక అంశం ఏంటంటే, వాగ్దానాలు మనము ఎట్లా మన జీవితంలో నెరవేర్చుకోవాలి, వాగ్దానాలను మనము ఏ రీతిగా వాటిని మనము సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి వాగ్దానము అన్నప్పుడు దేవుడు మనకిచ్చే ఒక గొప్ప ఆధిక్యత, లేకుంటే లేదా ఇంకొక విధంగా మనం అర్థం చేసుకోవాలంటే
ప్రతి వాగ్దానము ఆయన బిడ్డల గురించి రాయబడింది. కాబట్టి ప్రతి వాగ్దానము ఒక ప్రవచనం అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకనంటే పాత నిబంధన కాలం నుంచి క్రొత్త నిబంధన కాలం వరకు దేవుడు ఆయన అనాది సంకల్పము వాగ్దానం చేయబడింది. కాబట్టి ప్రతి వాగ్దానము వెనక ఎంతో ప్రయాసం ఉంటది. ఒక వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనం ఎంతగానో శ్రమ పడాల్సి వస్తుంది. ఎందుకనంటే వాగ్దానం అనేది ఏ రీతిగా మన జీవితంలో అమలు పరుచుకోవాలా, ఎందుకు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిండో అది మనము జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ప్రతి వాగ్దానము దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని మనము నెరవేర్చే దశకి ఆయన నడిపిస్తాడు. ఇది మనము గ్రహించాలా. రక్షింపబడ్డ ప్రతి ఒక్కరూ, దేవుని సేవకులైన ప్రతి ఒక్కరూ ఇది మనం రూఢిగా మనం నమ్మాల. ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటే ఏదో నమ్మి వెళ్ళిపోవటం కాదు, వినిపోవటం కాదు. ప్రతి వాగ్దానాన్ని ఏ రీతిగా మనము స్వతంత్రించుకోవాలా అనేది మనం చూస్తాం. మన వాగ్దానం మొదటగా మనం చూస్తే పాత నిబంధన కాలంలో అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు. నీ సంతానము భూలోక ఇసుక రేణు వలె, ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణు వలె విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానము అబ్రహాంతో దేవుడు చేశాడు. మీ పిల్లలు ఒకానొక దినము 400 సంవత్సరాలు బానిసత్తలు ఉంటారు, తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకొని వస్తానేనని దేవుడు ముందుగానే అబ్రహాం చెప్పాడు. కాబట్టి ఆ టైంకి అబ్రహాం లేడు, తన పిల్లలు ఉన్నారు. కానీ ఆ పిల్లలు దేవుని వాగ్దానాన్ని, ఆయన చెప్పిన ప్రతిదీ ఎట్లా వాళ్ళు నెరవేర్చుకోవడానికి ఎంతగా ప్రయాసపడిండో అదే ఇది మన ఈ రోజు కూడా మనం ఆత్మీయ జీవితంలో అది మనం అర్థం చేసుకోవాలా. ఆ రీతిగానే యేసుక్రీస్తు మన ప్రభువు ఈ లోకంలో తన ప్రవక్తల ద్వారా మాట్లాడిండు. ఎప్పుడైతే ఈ లోకంలో మనుషులు దేవుడు ఆజ్ఞని అతిక్రమించి పాపంలో పడిపోయినారో వాళ్ళందరినీ మళ్ళా తిరిగి ఆయన రెస్టోర్ చేయడానికి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ఆయన పలికిచ్చాడు. కాబట్టి యేసు ప్రభు వస్తాడు, ఈ లోకానికి మెస్సయ్య వస్తాడు, పాపం నుంచి, శాపం నుంచి ఆయన విడుదల కల్పిస్తాడని అనాది కాలం ముందు దేవుడు వాగ్దానం చేసి తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. కాబట్టి 2026 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు పుట్టటం, యెషయా ప్రవచనం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు కంటే 750 సంవత్సరాల కింద ఆయన ప్రవచించిండు. కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానీయులను పేరు పెట్టును అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఆయనే రక్షకుడని మనము మత్తయి సువార్తలో మనం చూస్తాం. కాబట్టి దేవుని వాగ్దానము మన జీవితంలో నెరవేరాల అంటే ఎంతగా మన ప్రభు ఈ లోకంలో ఎంతగా శ్రమ అనిపించిండు. ఒక వాగ్దానాన్ని, దేవుని సంకల్పాన్ని మనం నెరవేర్చాలంటే మన మరణం మనమే రాసుకోవాలి. ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకుంటే హెబ్రీయుల రాసిన పత్రికలో పౌలు గారు ఒక విషయం మనకు అది జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి మనం చూస్తే హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయము చూడండి. 9వ అధ్యాయము 15వ వచనంలో, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుచ్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈ వాక్యంలో మనకు ఏం అర్థం చేసుకుంటున్నాం మనం? మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కలగాలంటే ఆయన మరణం పొందాల్సిందే. కాబట్టి ఇదంతా రెస్టోరేషన్ లేక వాటన్నిటిని దిద్దుబాటు కాలం అంటాం. కాబట్టి వాటన్నిటిని దిద్దాలంటే దేవాతి దేవుడే, సర్వశక్తిమంతుడైన దేవుడే ఈ లోకానికి దిగి రావాలి. ఎందుకంటే ఆయన చిత్తం, ఆయన మాట ఇచ్చిండు. కానీ ఆయన వాగ్దానాన్ని, ఆయన మాటను నెరవేర్చే వాళ్ళు ఎవరు? యేసు ప్రభువే ఈ లోకానికి వచ్చి తన కుమారుని ఆయన ఈ లోకానికి పంపించి ఆ మధ్యవర్తిగా ఆయన పెట్టి, దేవునికి మనకు మధ్యవర్తిగా ఆయన ఉండి మన పాపముల నిమిత్తమే ఆయన బలిగా అర్పించబడి ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చిండు. ఆయన ఎంతగా శ్రమ పొందిండు. 16వ వచనం చూస్తే, మరణ శాస్త్రం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాస్త్రం రాసిన వాని మరణం అవశ్యము. అంటే మరణము శాస్త్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆయన మరణం శాస్త్రం రాసిన వాడు మరణం అవశ్యం అంటే గ్యారెంటీ అని చెప్తుంది అక్కడ. ఎందుకు? ఆ శాసనం రాసిన వాడు మరణం పొందితేనే కానీ అది చెల్లదు. అది రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లదు. కాబట్టి ఆయన మరణాన్ని ఆయనే రాసుకున్నాడు. కాబట్టి
ఈ వాగ్దానము దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక నెరవేర్చే క్రమంలో చూడండి, ఆయన మరణాన్ని ఆయనే రాసుకున్నాడు. అంటే మరణము మనిషిని ఎంత భయంకరంగా భయపెడుతుంది. కాబట్టి కాబట్టి క్రీస్తును నమ్మిన బిడ్డలు, యేసు ప్రభు రక్తంలో కడగబడ్డ వాళ్ళందరూ కూడా మరణానికి ఎప్పుడు కూడా వాళ్ళు భయపడరు. ఎందుకనంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. పైన మనం చూస్తే హెబెలు రాసిన పత్రికలో, అదే హెబెలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో, 23వ వచనం ఒకసారి మనం జాగ్రత్తగా మనం పరిశీలిస్తే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. అంటే ప్రతి వాగ్దానాన్ని మనం పట్టుకోవాలా. ప్రతి వాగ్దానము మన నిరీక్షణకు సంబంధించింది అని. కాబట్టి ఏ రీతిగా మనం అర్థం చేసుకుంటాం చూడండి, మనము ఎట్లా ఈ వాగ్దానాలను అమలుపరుచుకోవాలా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఒక మాట చెప్పాడు, నేను ప్రాణం పెట్టుకు నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకుంటా కూడా నాకు అధికారం ఉందను. ఇది నా తండ్రి వల్ల నేను పొందుతున్న ఆజ్ఞను పొందుతున్నాడు. అంటే యేసు ప్రభుకు అంత అధికారము తండ్రి ఎందుకు ఇచ్చిండు? కాబట్టి అది ఎందుకు ఆయన మాట్లాడాల్సి వస్తుంది అన్నప్పుడు చూడండి, ప్రతి వాగ్దానము, ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చాలంటే చాలా కష్టతరమైంది. ఆయన ఎంతగానో కష్టపడడు. బైబిల్లో ఎంతో మంది దేవుని వాక్యం కొరకు, దేవుని ఒక ప్రవచనాల కొరకు ఆయన వాక్యాన్ని నెరవేర్చడానికి ఎన్నిగా శ్రమలు పొందిన ఒక్కరు చూపించండి శ్రమలు పొందిన వాళ్ళు. ప్రతి ఒక్కరు శ్రమలు గుండా పోయిన వాళ్ళే. కాబట్టి ఎట్లా మనం ముందుకెళ్ళాలా, ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చుకోవాలంటే యేసు ప్రభువే మనకు మాదిరి. ఆయన ఏ రీతిగా నడిచిండో, దేవుని చిత్తాన్ని ఎట్లా నెరవేర్చిండో, అదే రీతిగా మన జీవితాల్లో కూడా ఆ వాక్యాన్ని మనము అమలు పరుచుకున్నప్పుడే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చగలం. ఆ వాగ్దానం మన జీవితంలో మనము నెరవేర్చుకోగలం. చూడండి, ఆ రీతిగానే ఒకసారి మనం పాత నిబంధన కాలంలో మనం ఒకసారి చూస్తే, మోషే గారు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ప్రవక్త అయిన మోషే గారు చనిపోయిన తర్వాత ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు బానిసలుగా వాళ్ళు ఉన్నప్పుడు మోషే ప్రవక్త ద్వారా వాళ్ళందరినీ దేవుడు బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి మోషే ప్రవక్త ఎన్ని శ్రమలు పొందిండు, ఎంతగా అవమానపరచబడ్డాడు, ఎంతగా నిందించిండు. అయినా కానీ ఆయన దేవుని చేసిన ఆ ఒక వాగ్దానం కొరకు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి తన జీవిత కాలం అంతా, ఆయన మరణించేంత వరకు కూడా దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంతగా ప్రయాసపడిండు. ఆ రీతిగానే తర్వాత మోషే గారు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఆ దేశాన్ని దేవుడు వాగ్దానం చేసిండు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మేము నడిపిస్తాం, మంచి దేశాన్ని మేము నడిపిస్తా అని దేవుడు వాగ్దానం చేసిండు. కాబట్టి ఆ వాగ్దానము ఎవరు నెరవేర్చాలా? దేవుడు చెప్పిన ప్రతి వాక్యాన్ని మనము నెరవేర్చాలంటే మనం ఎంతగా దానికి విధేయత చూపించాలా? ముఖ్యంగా విశ్వాసం పెట్టాలి. ఫస్ట్ విశ్వాసం ఉన్నప్పుడే మనం విధేయత చూపించగలం. మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ, యవనస్తులైన యెహోషువని దేవుడు బలపరిచి, నా సేవకుడైన మోషే చనిపోయిండు కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఈ యోర్దాను దాటి మీరు ఇంకొక దేశానికి వెళ్ళాలా అని దేవుడు అంతా మాట్లాడుతున్నప్పుడు యెహోషువ గారికి ఎంతగానో భయం వచ్చేసింది. భయపడకము, నేను నీకు తోడుగానన్నాడు, జడి ఎక్కుమన్నాడు, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాన్నాడు. తర్వాత ఏ నరుడు నీ ఎదుట నిలబడలేదన్నాడు. ఇవన్నీ దేవుడు చెప్పిన వాగ్దానము, దేవుడు ధైర్యపరిచినవన్నీ కూడా. అంటే ఒక దశలో దేవుని వాక్యము మనకు బయలుపరచబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని ఎందుకు చాలా మనుషులు నమ్మలేని స్థితిలో ఉంటారు. విశ్వాసము ఎప్పుడైతే మనము సంపూర్ణంగా దాని క్రియల రూపకంగా మన జీవితంలో ఆ వాక్యాన్ని మనం పాటిస్తామో, దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చిన వాళ్ళం. తర్వాత ఆయన చెప్పాడు, ఈ వాగ్దానము నా ధర్మశాస్త్రము, నా సేవకుడైన మోసే ఇచ్చిన ధర్మశాస్త్రం నువ్వు దివారాత్రులు ధ్యానించిన నీ మార్గంలో చక్కగా నువ్వు ప్రవర్తించినట్లు నువ్వు కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకూడదు అన్నాడు. వీటిలో ఒక్కడు కూడా తప్పిపోకుండా బోధించాలి. అంటే ఒక్కడు కూడా విడిచిపెట్టద్దు. అంటే ప్రతిదీ, అంటే తూచా తప్పకుండా ప్రతిదీ ఇశ్రాయేలు ప్రజలకు ఆయన చెప్పాలా. అంటే ఒక దశలో రాజుగా ఉన్నాడు, ఒక దశలో యాజకుడిగా ఉన్నాడు. అంటే 2 రోల్స్ దేవుడు అక్కడ ఆయనకి ఇచ్చిండు. ఒకటి శత్రువు నుంచి ప్రజలు రక్షించే రాజులాగా ఉన్నాడు, దేవుని బిడ్డలను సరైన మార్గంలో నడిపించే ఒక యాజకుల్లా కూడా యెహోషువ అక్కడ ఉన్నాడు. అంటే ఆయన వృద్ధాప్యంకి వచ్చేంత వరకు కూడా
ఎంతగానో శ్రమల గుండా పోయిండు ఆయన. చివరికి ఆయన కాలం ముగించేంత వరకు దేవుడు అక్కడ వాళ్ళని నడిపించాడు. అప్పటికి ఆయన వృద్ధాపంకి వచ్చేసిండు. 13వ అధ్యాయంకి వచ్చేవరికి యెహోషువ బహు కాలం గడిచిన వృద్ధుడై ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతుండు అక్కడ. నువ్వు స్వాధీనపరచుకోవాల్సిన దేశాలు ఇంకా ఎన్నో మిగిలిన్నాయి అని ఒక లిస్టు కింద చెప్తాడు. అంటే అప్పటికి ఇంకా స్వాధీనపరచుకునే దేశాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళందరినీ రూబేన గోత్రకులు, ఆ ఇశ్రాయేలు 12 గోత్రకులందరినీ వాగ్దాన దేశంలో చేర్చేంత వరకు ఆయన ఎంతగా ప్రయాసపడిండు. దేవుని వాగ్దానము ఎట్లా వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మోషే ద్వారా, యెహోషువ ద్వారా, యెహోషువ తర్వాత ఇంకా ఎంతో మంది రాజులు వచ్చారు. న్యాయాధిపతులు, గంధులు, ఎంతో మంది రాజులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కాలంలో, వాళ్ళ సమయంలో ఆయన వాక్యాన్ని, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చి దేవుని ప్రజలకు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు చేసిన వాగ్దానాన్ని ఆ వాగ్దాన దశలో వాళ్ళందరూ నడిపించడానికి ఎంతగానో ప్రయాసపడ్డారు. కాబట్టి మన ఇది ఎట్లా మనం అర్థం చేసుకోవడం, ఇది ఎవరి కొరకు రాయబడ్డది, మన ఎందుకు కొరకు రాయబడ్డది, ఎందుకు శ్రమలు గుండబోతుంది ఈరోజు, ఎందుకు మనం దాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాం. క్రైస్తవ జీవితం అంటే ఏదో ఆచారబద్ధమైన జీవితం కాదని మనకు తెలుసు. ప్రతి క్రైస్తవుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళలాగా ఉండాలి. యేసు ప్రభు బాప్తిసం పొంది బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒడ్డున చేరినప్పుడు ఆకాశంలో ఒక శబ్దం వినిపిస్తుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను ఒక శబ్దము పరలోకం నుంచి అది వస్తుంది. అంటే తండ్రి మాట్లాడుతున్నాడు. మనం ఆయన ప్రియ కుమారులము అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక ప్రియ కుమారులుగా మనం ఉండాలా అనేది మనం అర్థం చేసుకోవాలా. ఆ రీతిగానే చూడండి, పాత నిబంధన కాలంలో ఇంకొక దశలో మనం అర్థం చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఎట్లా వాళ్ళ జీవితంలో అవి వెంటాడుతున్నాయి, ఈ రోజు మన జీవితంలో ఎట్లా వెంటాడాలా అనేది, మన ఎవరి కొరకు ఇవన్నీ రాయబడ్డాయి అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఎవరి కొరకు ఇవి రాయబడ్డాయి, దేని కొరకు రాయబడ్డాయి ఇవన్నీ. దేవుడు తీతుకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం, దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తం, ఎవరైతే దేవుని ఏర్పాట్లో ఉన్నారో వాళ్ళ విశ్వాసం నిమిత్తం మనమంతా ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళం. నిత్య జీవన గుర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగదు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తము దేవుని దాసులను యేసుక్రీస్తు అపోస్తులైన పౌలు మనందరి విశ్వాసంలో నా నిజ కుమారుడు తీతునకు శుభం చెప్పు రాయనది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం మంది వాగ్దానం చేసెను. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచెను. చెప్పండి, ఈ 2-3 వచనాల్లో ఏం మనకు జ్ఞాపకం చేయబడుతుంది? మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలా. విశ్వాసం ఉంచడం అంటే యేసులో నమ్మటం కాదు. విశ్వాసం అంటే విశ్వాస వీరుల గురించి ఒకసారి మనం చూసినప్పుడు వాళ్ళు విశ్వాసం గురించి అక్కడ రాయబడుతుంది. దేవుని వాక్యం నిమిత్తం ఎన్ని హింసలు పడ్డరో, యేసు ప్రభు దేవుడు అని, సజీవుడు అని నిరూపించడానికి ఆయన సర్వశక్తి గల దేవుడు, ఇశ్రాయేలు ప్రజల ద్వారా ఎన్ని హింసలు పడ్డరో వాళ్ళు. యూదులే, దేవుని బిడ్డలే తిరుగుబడతానని చేసిన వాళ్ళు అన్ని శ్రమలు పొంది కూడా దేవుని కొరకు నిలబడి వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్న వాళ్ళే విశ్వాస వీరులు. కాబట్టి దేవుని వాక్యం నెరవేర్చడానికి మనం ఎన్ని శ్రమలు గుండా పోయినా కానీ ఆయన వాక్యాన్ని నెరవేర్చే వారిలాగా ఉండాలని వాళ్ళని చూసి మనం అర్థం చేసుకున్నప్పుడు అవన్నీ కూడా విశ్వాసం ఉన్న వాళ్ళ గురించి రాయబడదని ఉంది. కాబట్టి ఈరోజు మనకు అలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా? యేసు ప్రభు అంటాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ తీసి సముద్రంలో పడవేయమంటే అది పడిపోతుందని చెప్తాడు అక్కడ. ఒక ఆవగింజంత విశ్వాసము కొండని పెగిలించగలిగితే ఈరోజు సైతాను శక్తుల మీద, దురాత్మ అంధకార శక్తులు ఈ లోకంలో ఉన్న మనుషుల మీద భయంకరమైన ప్రభావం చూపిస్తూ ఉంటే ఎందుకు మనం వాటిని వెళ్ళగొట్టలేని స్థితిలో, ఎందుకు వాటి మీద మనం విజయం పొందలేకపోతున్నాం అంటే మనకి నిజమైన విశ్వాసం ఉందా? దేవుని వాక్యం మీద ఆధారపడి నడుచుకునే విశ్వాసం ఉందా? లేక ప్రతి వాక్యాన్ని మన జీవితంలో ఎట్లా దాన్ని అమలుపరుచుకోవాలా, ఎంతగా శ్రమించాలా అంటే అది మనం అర్థం చేసుకోలేకపోతే ఎట్లా మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిలాగా ఉంటాం? చూడండి, దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. దేవుడు మనకు ఒక ఉన్నతమైన పిలుపిచ్చాడు. మనకి ప్రతి పిలుపు వెనక దేవుని ప్రణాళిక ఉంది, దేవుని సంకల్పం ఉంది. అది ఎప్పుడు మనం నెరవేర్చాలా? ఉదాహరణకి బైబిల్లో మనం చూస్తే పాత నిబంధన కాలంలో యేసేపు గురించి మనం చూస్తాం. 37వ అధ్యాయంలో చూస్తే ఆయన ఎన్నో కలలు కనేవాడు, ఎన్నో దర్శనాలు ఆయనకు వచ్చేటి.
తన అన్నదమ్ములందరూ కలిసి ఆయనకి సాగిల పడటము, ఇవన్నీ ఆయన చెప్పేవాడు. వాళ్ళందరూ అతని మీద పగబట్టి అతన్ని చంపటానికి పూనుకున్నారు. చూడండి, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా, అన్నదమ్ముల్లో దురాత్మ పనిచేస్తుంది అంటే జరగబోయే దాన్ని దేవుడు ముందుగానే ఒక వ్యక్తిని అక్కడ పంపాలా. అది దేవుని ప్రణాళిక, అది దేవుని చిత్తం. అంటే యేసేపు బానిసగా అమ్మబడాలి, అతన్ని హింసింపబడాలి, తర్వాత చివరికి అక్కడ చేరాలా, ఐగుప్తు దేశానికి చేరాలా, అన్నదమ్ముల వాళ్ళ హింసలు పొందాలా. అంటే దేవుడు ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు, ఈరోజు ప్రతి కుటుంబంలో దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు. ఆ వ్యక్తి నువ్వు కావచ్చు, నేను కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. ఎందుకు? యాకోబు తన పిల్లలందరి గురించి ఈ యొక్క యాకోబు సంతానం, తన బిడ్డలు, తన కుటుంబీకు అందరినీ కాపాడటానికి, వాళ్ళు మాత్రమే కాకుండా దేశం అంతటా కాపాడటానికి దేవుని ప్రణాళిక ముందుగానే యేసేపు అక్కడికి వెళ్ళాలా. అది దేవుని చిత్తం. అది చూడండి, ఆయన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రతి కళ కూడా, ఆయనకు వచ్చిన ప్రతి కళలు కూడా అది ఒక ఉన్నతమైన దేవుని సంకల్పానికి నిదర్శనం. కానీ యాకోబు ఆయన కూడా బెదిరించిండు, మేమంతా మీకు సాగిలపడాలనా అని ఆయన కూడా గద్దించిండు అతన్ని. అయినా కానీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత అతను తన హృదయంలో అది జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఈ బిడ్డ భవిష్యత్తులో ఒక గొప్ప రాజు కాబోతున్నాడు, ఎంతో మందిని కాపాడటానికి దేవుడే పెడుతున్నాడేమో అని ఒక నిశ్చయత అతనికి ఉంది. కానీ అన్నదమ్ములకు లేదు. అంటే ఎప్పుడైనా కానీ దేవుని ప్రణాళికలో, దేవుని సంకల్పం మనం ముందు పోతున్నప్పుడు సైతాన్ శక్తులు మన కుటుంబాల నుంచే మన మీద అటాక్ చేస్తూ ఉంటాయి, మన ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి అటాక్ చేస్తూ ఉంటాయి. ఎందుకనంటే నిన్ను ముందుకు పోనీయకుండా, అది నువ్వు గ్రహించకుండా నువ్వు ముందుకెళ్తే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు విజయం పొందలేవు. వాడేసే ప్రతి కుయుక్తి, అంటే ఎప్పుడైతే దేవుడు తన బిడ్డల్ని అడ్డగిస్తూ ఉంటాడో, చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడో, చంపాలని చూశాడు అక్కడ రూబేన్ అడ్డుపడ్డాడు. రూబేన్ ఒక నిర్ణయం తీసుకుని కానీ ధైర్యం చేయలేకపోయినాడు. కానీ చివరికి యూదా వలన అతను కాపాడబడ్డాడు. చూడండి, ఐగుప్తు దేశంలో అతను వెళ్ళిపోయింది అక్కడికి, ఎన్నో శ్రమలు పొందిన యేసేపు. కానీ ప్రతి సంకల్పం, దేవుని చిత్తం నెరవేరాలంటే దేవుడు ఎట్లా మనల్ని, ఆయన ఆత్మ, ఆయన యొక్క సంకల్పం ఎట్లా మనం వెంటాడుతుంది అనేది ఒక వాక్యం మనం చూసినప్పుడు, ఈరోజు దేవుని వాగ్దానం, ఆయన యొక్క ప్రణాళికను, ఆయన ప్రవచనాలు నెరవేరాలంటే ప్రతి కాలంలో, ప్రతి టైంలో దేవుడు తన బిడ్డల ద్వారా ఆ ప్రవచనాలు నెరవేర్చిండు. కానీ ఈ చివరి దినాల్లో ఉంటున్న మనము దేవుని వాగ్దానాలు, దేవుని ప్రవచనాలు, ఆయన వాక్యాన్ని నెరవేర్చేలాగా మనం ఉన్నామా అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు, కీర్తనల గ్రంథం 105వ అధ్యాయము ఒకసారి మనం చూసినప్పుడు ఇక్కడ రాయబడింది, యేసేపు గురించి ఇక్కడ రాయబడతా ఉంటది. 105వ అధ్యాయము 12వ వచనం నుంచి, ఆ మాట యాకోబునకు కట్టడిగాను, ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకు, ఒక రాజ్యం నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియో, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియో ఆయన ఆజ్ఞ ఇచ్చి. దేవుని అభిషేకించిన వాళ్ళని ఏ దురాత్మలు కూడా ముట్టలేవు. అటాక్స్ ఉంటాయి, వాడు మన మీద పనిచేస్తాడు, దాడి చేస్తాడు, కానీ నీ మీద వాడికి అధికారం లేదు. ఇది మనం గ్రహించినప్పుడు, వాగ్దానం అంటే అదే కదా, వాగ్దానాన్ని అమలు పరచుకోవటం అంటే అదే. నేను అభిషేకించిన వారు ముట్టకూడదనియో, ఏ సైతాన్ శక్తులు నిన్ను ముట్టలేవు, నీ విశ్వాసాన్ని కొట్టలేవు. సైతాన్ ఏ ముందు ఓడిపోయింది, కానీ శ్రమల మటు తప్పలేదు అతనికి. అతని ప్రాణం మట్టుకు నువ్వు ముట్టవద్దన్నాడు, కానీ తన శరీరాన్ని మొత్తం వాడు కురుపులతో మొత్తిండు, కానీ తన ఆత్మను, తన ప్రాణాన్ని ముట్టలేకపోయాడు. ఎందుకు తెలుసా? సైతాను వాడు మన విశ్వాసం, ఏబు యొక్క విశ్వాసం ముందు ఓడిపోయాడు. అంత శ్రమలు గుండా పోయిండు అతను కూడా. దేవుడు తన యవన దశలో, తన బాగున్న స్థితిలో ఎంతగా దేవుడు అతను ఆస్వాదించండో 29వ అధ్యాయం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కానీ ఆ వాక్యాన్ని చూడండి, అతను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పరీక్ష పెడతాడు, ప్రతి ఒక్కరు. ఎందుకంటే పరీక్ష సమయంలో ఏం చేస్తాం, మనము ఎంతో జాగ్రత్తగా మనము దాని మీద విజయం పొందడానికి ప్రయాసపడతా ఉంటాం. చూడండి, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియో, నా ప్రవక్తలు కీడు చేయకూడదనియో ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉండగా, ఆయన వారిలోనైనా ఎవరికి హింస కలగనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. రాజులు సైతము దేవుడు గద్దించండు. దేవుని బిడ్డలు ముట్టినట్టు చరిత్రలు ఎక్కడికో లేదు. ముట్టడం అంటే ఏందో తెలుసా? నీ ప్రాణాన్ని తీయటం, అది అసాధ్యం.
దేవుని ప్రణాళికలో ఉన్న వాళ్ళు, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు, ఆయన భయము భక్తి గలవారు ఉన్న జీవితంలో ఏ సైతాన్ శక్తులు వాళ్ళని ఏమి చెయ్యలేవు. వాడి శరీరంగా బాధించవచ్చు, కానీ నీ ఆత్మను వాడికి తాకలేడు. అందుకే ఇక్కడ చూడండి 17వ వచనం, వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యేసేపు దాసుడిగా అమ్మబడెను. చూడండి, ఒక ఆత్మీయ దర్శనం అర్థం చేసుకుంటే యేసు ప్రభు మన కొరకు పంపబడలేదా? మన బానిసత్వంలో పాపం ఉన్నప్పుడు ఆయన మన కొరకు పంపబడలేదా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలో దిగి రాలేదా? మరణవంతంగా ఆయన శ్రమ పొందలేదా? నిత్య రక్షకు కారకుడు కాలేదా? అందరి రక్షణ కొరకు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేయలేదా? ఇది దేవుని వాగ్దానం నెరవేర్చడం కదా. ఆయన నెరవేర్చిండు. ఆయన కాలంలో చూడండి, ఆయన వారికంటే ముందుగా ఒకని పంపెను, యేసేపు దాసుడిగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతన్ని నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, సర్పములు తేళ్లు. చూడండి, అతడు చెప్పిన సంగతి నెరవేరేంత వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించి చుండెను. హల్లెలూయా. అతడు చెప్పిన సంగతి నెరవేరేంత వరకు మనకు దేవుడు ఎన్నో దర్శనాలు ఇచ్చిండు కదా. మనకు కలలో దేవుడు ఎలాంటి పరిచర్య దేవుడు మనకి ఇచ్చిండు, ఎలాంటి దర్శనాలు మనకి ఇచ్చిండు, రాబోయే దినాల్లో ఏం జరగబోతుందో అన్ని దేవుడు మనకు బయలుపరిచిండు కదా. కానీ ఆ బయలుపరిచిన ప్రతిదీ యేసేపు జీవితంలో ఆ కళలు ఎట్ట నెరవేర్చేంత వరకు దేవుడు ముందుగా యేసేపుని అక్కడ పంపించినప్పుడు అది నెరవేరేంత వరకు ఆయన వాక్కు, అంటే దేవుని వాక్యం అతన్ని పరిశోధిస్తూనే ఉందంట. ఈ రోజు మనల్ని పరిశోధిస్తుందా? దేవుని చిత్తం మన పట్ల అది నెరవేరేంత వరకు ఆయన మాట్లాడుతాడు. ఆయన వాక్కు ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, మనల్ని సరి చేస్తూ ఉంటాడు, మనల్ని బలపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఉజ్జీవింపజేస్తూ ఉంటాడు. ఆయన మన మధ్యలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. ఆ వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం కదా, ఎన్నో ప్రవచనాలు మనం ధ్యానించినాం కదా. ప్రతి ప్రవచనం కూడా, ప్రతి వాక్యము మన జీవితంలో నెరవేరాలా, మనం దాన్ని నెరవేర్చాలా. తండ్రి, పరలోకమందు నా తండ్రి, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరిన కాకంటే ఆయన చిత్తాన్ని నెరవేరాలంటే ఎవరు నెరవేర్చాలా? క్రైస్తవ జీవితంలో నీ చిత్తం నెరవేరిన గాక అన్న పలుకుతున్నారు, కానీ అది ఎట్లా నెరవేర్చాలనేది ఎవరన్నా అర్థం చేసుకుంటున్నారా? ఏంది దేవుని చిత్తం? తండ్రి చిత్తం ఏంది? లోకంలో యేసు ప్రభు పాటించండు. సమస్త మానవాళి తన బిడ్డలను తిరిగి మనం రెస్టోర్ చేయాలా, పాపం నుంచి విడుదల కల్పించాలా, క్షమాపణ కృప ఇవ్వాలా అని ఆయనే కృపాసత్య సంపూర్ణగా ఈ లోకంలో అవతరించాడు. మనిషి రూపంగా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. మన జీవితంలో కూడా ఆయన వాక్కు ఎప్పుడు కూడా మనల్ని పరిశోధిస్తూ ఉంటుంది. చూడండి, ఎందుకంటే చూడండి, ప్రతి వాక్యము, ప్రతి వాగ్దానము, ప్రతిది ఎందుకు దేవుడు అది మనకు బయలుపరుస్తున్నప్పుడు మన జీవితంలో దాన్ని అమలుపరచుకోవటానికి. చూడండి, ఆయన తన ఆది నుండి తన పరిశుద్ధమైన ప్రవక్తల ద్వారా పలికిచ్చిండు. ఆయన ఆ ప్రవచనాన్ని ఎవరు నెరవేర్చాలా? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఆజ్ఞని ఎవరు నెరవేర్చాలా? తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చిండు. ఆయన ప్రతి అపరాధాన్ని ఆయన మీద విమోచన మనకి ఇచ్చిండు. అపరాధాన్ని అన్నిటిని మన నుంచి తొలగించి మనకు విమోచన విడుదల ఇచ్చిండు. ఆయన మరణం పొందినందున ఆయన మరణం పొందిండు. మరణం నుంచి ఆయన విడుదల పొందిండు. అంటే మరణమును ఆయన జయించలేకపోయింది. అంటే సమస్త మానవాళి కొరకు ఆయన మరణం అనుభవించిండు. చూడండి, ఇందాక మనం చూసిన వాక్యం, ఆయన మరణ శాసనాన్ని ఆయనే రాసుకున్నాడు. చూడండి, అయితే ఆయన చూడండి, పిలువబడిన ప్రతి ఒక్కరూ నిత్యమైన స్వాస్థ్యంలో రావాలని ఆ వాగ్దానం పొందుటకు ఆయన క్రొత్త నిబంధన మధ్యవర్తిగా ఉన్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతిదీ ఆయన ఈ లోకంలో నెరవేర్చి తిరిగి ఆయన శిలువ మరణం పొంది సమస్త మీద అధికారం పొంది ఆ అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది మనం నెరవేర్చడం. వాగ్దానాలను ఆయన నెరవేర్చిండు. ఆ అమలుపరిచి ఆ అధికారాన్ని ఎట్లా దాన్ని అమలుపరచుకోవాలనేది ఆయన నెరవేర్చి అది మనకిచ్చి ఆయన ఈ లోకంలో విడిచెల్లి ఆత్మరూపంగా మన మధ్యలో ఉండి వాటన్నిటి మనకు అవి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలా. యేసు ప్రభు నోటి ద్వారా ఒక బలమైన వాక్యం, అంటే ఆయన ఎలాంటి మాట పలుకుతున్నాడు అక్కడ చూడండి. ఒకసారి మనం చూస్తే యోహాను సువార్తలో ఒక వాక్యాన్ని మనం చూస్తాము. యోహాను సువార్త 10వ అధ్యాయము.
యోహాను సువార్త 10వ అధ్యాయము చూడండి 16వ వచనం చూడండి. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను. అవి నా స్వరం విను. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒకటి అగును. చూడండి, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఆయన ప్రాణం పెట్టిండు మన కొరకు, శిలువలో మన కొరకు ప్రాణం పెట్టిండు. మనకు నిత్య జీవం మనకు దేవుడు అనుగ్రహించిండు. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. యేసేపు తన జీవితంలో నెరవేర్చాడు. ఆ వాక్కు అతన్ని పరిశోధిస్తూనే ఉంది. ఈ రోజు కూడా దేవుని వాక్యం మనం వెంటాడుతూ ఉంది. ఏ రోజైనా మనం దాన్ని గ్రహించగలుగుతున్నామా? ఆ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోగలుగుతున్నామా? యెహోషువకు దేవుడు మాట్లాడిండు, ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే నువ్వు కారణం కావాలన్నాడు. స్వాధీన పరిచేదవు అన్నాడు. అంటే వాళ్ళందరినీ స్థిరపడేంత వరకు నువ్వు యుద్ధాలు చేయాలా అంటే ఆ భారం ఎవరి మీద ఉంది? యెహోషువ మీద ఉంది. ఎవరు చేసిన వాగ్దానం అది? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు చేసిన వాగ్దానాన్ని ప్రతి తరములో వాళ్ళు నెరవేర్చుకుంటూ చివరికి యేసు ప్రభు దగ్గర ఆయన సంపూర్ణంగా దాన్ని నెరవేర్చి సమస్త పాపం నుంచి మనకు విడుదల కల్పించి క్రీస్తు పక్షాన మనము అబ్రహాం సంతానంగా ఆయన మార్చింది. యేసు ప్రభు ఎంతగా శిలువ మరణం పొంది, ఎంతగా ఆయన ప్రయాసపడిండు, ఎంతగా తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసి సమస్త మానవాళి కొరకు ఆయన రక్షణ ఇచ్చిండో, ఈ రోజు మనము అదే ప్రభుని ధరించుకున్న మనము ఏ రీతిగా మనము దాన్ని నెరవేర్చుకోగలం? చూడండి, ప్రభు మాట్లాడుతుండే ఇక్కడ. ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. తండ్రి ఎప్పుడు మనల్ని ప్రేమిస్తున్నాడో తెలుసా? తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చేవాళ్ళు. అంటే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన మన కొరకు అంతగా తను త్యాగం చేస్తున్నాడు. చూడండి, ఎవడునూ నా ప్రాణం తీసుకొనడు, ఎవరు కూడా తీసుకోలేరు నీ ప్రాణం. చూడండి, మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తున్నాం. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. కాబట్టి ఈ వాక్యము మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? సాధారణంగా ఈ రోజుల్లో మనుషులు భయపడతా ఉంటారు కదా. భయము, విశ్వాసం ఉందా అంటే అనుమానమే. ప్రతి దానికి మనము భయపడతా ఉంటాం కదా, ప్రతి దానికి మనము దిగులు పడతా ఉంటాం. ఎందుకు మనం భయపడాలా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మన ప్రభువు నమ్మదగిన దేవుడు. ఆయన మన ప్రభువు ప్రతి దాన్ని మన జీవితంలో నుంచి మనకు అడ్డుకున్న ప్రతిదీ దాన్ని తొలగించే గొప్ప దేవుడైన. కాబట్టి వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చుకోవాలంటే, దాన్ని నెరవేర్చాలంటే మనం ఎట్లా చేయాలా? విశ్వాసంలో మనం ముందుకు పోవాలా. కాబట్టి ప్రభు అంటున్నాడు ఇక్కడ, చూడండి, ఈ మాట ఎవరు చెప్పలేరు. ఇది నేను ప్రాణం పెట్టుకు నాకు అధికారం ఉంది, దాన్ని తీసుకున్నాను నాకు అధికారం ఉంది అంటాడు. ఇది నా తండ్రి వల్ల నేను పొందుతున్నాను. తండ్రి ఆయనకి ఎలాంటి అధికారం ఇచ్చిండు? మరణం మీద అధికారం ఇచ్చిండు కదా. ఆయన ప్రాణం పెట్టగలడు, దాన్ని తిరిగి తీసుకోలేడు. అంటే అది సాధ్యమా? ఈ వాక్యము మనం నమ్మగలమా? ఈ వాక్యం వాగ్దానాలను నమ్మటం అంటే, వాగ్దానాలను విశ్వసించటం అంటే చాలా కష్టం. అందుకే యూదుల్లో ఈ మాట విన్నప్పుడు ఏమైంది? ఎక్కలేని భేదం పుట్టి, ఇది ఎట్లా సాధ్యం? ఈయన ప్రాణం పెడతాడంట, మళ్ళీ తిరిగి తీసుకుంటాడంట, ఎట్లా సాధ్యం ఇది? చూడండి, యూదుల్లో ఎంతగానో భేదం పుట్టింది ఆ రోజు. ఈరోజు మనుషుల్లో భేదం లేదా? చూడండి, సమస్త సృష్టి మీద ఆయన అధికారం పొందుకున్నాడు. సమస్త సృష్టి మీద ఆయన అధికారం పొందుకున్నాడు. ఆయన ప్రాణాన్ని పెట్టగలడు, తిరిగి తీసుకునగలడు. శిలువ మీద పెట్టిండా లేదా ప్రాణం? తిరిగి ఆయన మళ్ళా తిరిగి ఏం చేసిండు? మళ్ళా ఆయన జీవం పొందుకున్నాడు. అంటే ఆయనకి సాధ్యం. అంటే నీకు నాకు కూడా అది సాధ్యం అని చెప్తుంది వాక్యం. ఇది మనం నమ్మగలమా? సమస్త సృష్టి మీద ఆయన అధికారం పొందుకున్నప్పుడు ఆ అధికారము యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది నా తండ్రి వల్ల నేను ఆజ్ఞ పొందితినన్నాడు. అంటే ఈ ఆజ్ఞ యేసు ప్రభు తన కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాట. ఇప్పుడు ఆయన తండ్రి, ఇప్పుడు మనం ఆయన కుమారులుగా ఉన్నాం. ఆయన ఆత్మ మన మధ్యలో ఉండి ఈ విషయాలు మనకు అవి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ప్రతి అధికారము
చూడండి, మనకు అనుగ్రహించబడ్డది యేసుక్రీస్తు ప్రభు ద్వారా. చూడండి ఎలాంటి అధికారం అది, చూడండి ఎలాంటి అధికారము. ఆయన మరణం మీద విజయం పొందిండు. యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో మనం ఒకసారి చూసినప్పుడు యోహాను భక్తుడు చూడండి ఆయన మాట్లాడుతుండ అక్కడ 1వ అధ్యాయము 11వ వచనంలో యోహాను భక్తుడితోనే దేవుడు మాట్లాడుతుండ అక్కడ చూడండి. ఇది మనం ఎట్లా మనం అర్థం చేసుకోగలం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించు వాడను మృతుడనైతిని, కానీ ఇదిగో యుగ యుగములు సజీవునై ఉన్నాను. అంటే ఆయన మరణం మీద ఆయనకు అధికారం ఉంది. ఆయన ప్రాణం పెట్టగలడు, దాన్ని తిరిగి తీసుకున్నాడు. అంటే ఈ వాక్యాన్ని కష్టమే నమ్మటం. కాబట్టి నేను చివరగా చూస్తే మరోసారి మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు చనిపోయిన వాడు ఎట్ట బతుకుతాడు? ఇప్పుడు మనం అంతా కూడా యేసు ప్రభులతో పాటు మనము చనిపోయిన వాళ్ళం, యేసు ప్రభుతో పాటు మనం పాతి పెట్టబడ్డ వాళ్ళం, యేసు క్రీస్తు ప్రభువుతో పాటు మనము 3వ దినమ తిరిగి లేచిన వాళ్ళం. అవునా కాదా? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన సాదృశ్యమందు మనం ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ పాలు పొందిన వారని, ఆయనతో పాటు లేపబడ్డ వాళ్ళమని వాక్యం స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో ఎందుకు నెరవేర్చుకోలేని స్థితిలో, ఎందుకు క్రైస్తవ జీవితం ఈరోజు భయంతో కూడి ఎందుకు అంతగా వేదన పడుతుందంటే సంపూర్ణమైన విశ్వాసం లేదన్నట్టు. వాక్యాన్ని మనం క్రియల రూపకంగా దాన్ని మనం కొనసాగించుకున్నప్పుడే ఆ వాక్యం మన జీవితంలో జీవాన్ని తీసుకొస్తుంది. చూడండి తర్వాత ఏం చెప్తున్నా అక్కడ, మరియు మరణం యొక్కయో పాతాళం యొక్కయో తాళపు చేతులు నా స్వాధీనం ఉన్నాయి. మరణం మీద అధికారం పొందిండు ఆయన, తర్వాత పాతాళం మీద మృతుల లోకం నుంచి కూడా ఆయన అధికారం పొంది. ఎప్పుడు ఆయన శిలువ మరణం పొందిన తర్వాత దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిండు. అన్నిటి మీద, సమస్త విశ్వం మీద, అంటే సమస్త సృష్టి మీద ఆయన అధికారం పొందుకున్నాడు. తర్వాత అధికారం ఏం చేసిండు? మనకిచ్చిండు. పరలోకమందున భూలోకమందున సర్వాధికారము నాకు ఇవ్వబడింది అంటాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నారు. కానీ అక్కడ శిష్యులు కొంతమంది ఏం చేశారు? అనుమానించారు. కొంతమంది నమ్మలేదు, కొంతమంది నమ్మారు. ఎవరైతే వాక్యాన్ని నమ్ముతారో, వాగ్దానాన్ని ఎవరైతే నమ్మి విశ్వసించి దాన్ని కొనసాగించుకొని దాని క్రియలోకి అమలుపరుచుకుంటారో వాళ్ళే దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవాళ్ళు, లేకుంటే కాదు అన్నట్టు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారిని కూడా అక్కడ రాళ్లతో కొడతారు. ఆయన్ని కొట్టి చనిపోయిన చెప్పి ఈడ్చి బయటకి ఈడ్చేస్తారు పట్టణం బయట, అపోస్తలుల కార్యం 14వ అధ్యాయంలో. కానీ చనిపోయిండంటే వాళ్ళు నిర్ధారించుకుంటారు చనిపోయిండు అని. కానీ తిరిగట్ట లేచి మళ్ళా పోయి సువార్త ప్రకటించినైనా అంటే ఎట్లా మనం దాన్ని అర్థం చేసుకోవటం కష్టమే. ఆత్మలో జీవించే వాడికి మరణం లేదు, నీకు మరణం లేదు. నీ శరీరాన్ని వాడు గాయపరచచ్చు కానీ నీకు మరణం లేదు. నువ్వు మళ్ళా తిరిగి ఆ శరీరంలో ప్రవేశించగలవు. ఈ వాగ్దానం మనం నమ్మినప్పుడే. చూడండి ఆయన మృతులలో నుండి లేచిండు, ఆయన మరణం మీద విజయం పొందిండు. కాబట్టి ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని మనం ఎట్లా దాన్ని మనం అమలుపరుచుకోవాలా అనేది వాక్యాన్ని చూపించేసి ఈ వాక్యం నేను ముగిస్తాను. చూడండి యేసు ప్రభు తన జీవితంలో ఆయన చేసిన ప్రతి తండ్రి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చి సమస్తం సృష్టి మీద అధికారం పొందుకున్నాడు, అందరికీ రక్షణ కలుగజేశాడు. ఆ అధికారం దేవుడు మనకి ఈరోజు ఇచ్చిండు. ఆ వాక్యాన్ని మనం నెరవేర్చగలం. తండ్రి చిత్తాన్ని ఈ భూలోకం మీద అన్ని ప్రపంచాల్లో నెరవేర్చాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం నమ్మాలా. ఈ వాక్యం నా కొరకు రాయబడిందని నమ్మాలా. చూడండి ఇక వాక్యం నేను ముగిస్తున్నాను, సమయం కూడా అయిపోయింది కాబట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఈ వాక్యాన్ని మన జీవితంలో ఎట్లా మనం అమలు పరుచుకోవాలా. వాళ్ళ జీవితంలో నెరవేరింది, వాళ్ళ కాలంలో నెరవేరింది. నెరవేర్చి దేవుని ఆయన సంకల్పం నెరవేరేంత వరకు, ఆయన చెప్పిన మాట నెరవేరేంత వరకు దేవుని వాక్కు వాళ్ళని పరిశోధిస్తూనే ఉంది. ఈ రోజు నిన్ను నన్ను కూడా పరిశోధిస్తూనే ఉంది. దేవుని ఆత్మ మనం వెంటాడుతూనే ఉంది. ఏ రీతిగా మనం దాన్ని కొనసాగించుకోవాలని చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తు మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చొని పెట్టుకొని ఉన్నాడు. అన్ని దశలలో సమస్తం అధికారం, శక్తి ఆయన పొందుకున్నాడు. ఆయన మృతులను లేచినప్పుడు ఆధిపత్యం పొందుకున్నాడు. ఆయన
తండ్రితో పాటు పరలోకంలో కూర్చున్నాడు, ఆయన కుడిపార్శ్వన కూర్చున్నాడు. యేసు ప్రభు మృతుల నుండి లేచినప్పుడు యుగం మాత్రమే కాకుండా రాబోయే యుగంలో కూడా సమస్తమైన పాలన అంటే అధికారము తండ్రి ఆయనకి ఇచ్చిండు. శక్తి, తర్వాత ఆధిపత్యము. పేరు పెట్టబడిన ప్రతి నామం కంటే హెచ్చుగా ఆయన సింహాసనం వేసుకున్నాడు అక్కడ. ఆయనకు విశ్వమంతట్లో సమస్త సృష్టి మీద ఉన్నతమైన అధికారం ఉంది. ఆయన పొందుకున్నాడు సృష్టి మీద తిరిగి. ఆయన ఎంతగా కష్టపడింది తెలుసా? ఆయన దేవుడే, ఆయనకు అధికారం ఉంది. అయినా కానీ ఎందుకు అంతగా శ్రమలు కొనపోయిందంటే దేవుని ప్రణాళిక, దేవుని విధానం అనేది ఒకటి ఉంటుంది. స్పిరిచువల్ లా అంటారు. ఆ ప్రకారంగానే ఆయన చేశాడు. ఆయన అంతగా దేవుని చిత్తం నెరవేర్చడానికి అంతగా కష్టపడి ఆయన సింహాసనం మీద తండ్రి పక్కన కూర్చుండంటే ఎంతగా ఆయన తండ్రిని సంతోషపెట్టాడు. అదే ఆయన సంతోషపెట్టిండు. తండ్రి ఎందుకు అంతగా ఆయన ప్రేమించిండంటే, ఎందుకు ప్రాణం పెట్టే అధికారం, తిరిగి తీసుకున్న అధికారం ఎందుకు వచ్చిందంటే, తండ్రి కుమారుడు తన తండ్రిని అంతగా ప్రేమించాడు కాబట్టి. ఈ రోజు మనం ఆయన కుమారులం కదా, మనం తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నాం, తండ్రి చిత్తాన్ని ఎంతవరకు మనం నెరవేర్చగలం. ఈ వాక్యం ఏం చెప్తుంది? ఈ అధికారం దేని కొరకు రాయబడింది, ఎవరి కొరకు రాయబడింది? ఈ రోజు మనము ఏ రీతిగా భయంతోని, వణుకుతోని ఇంకా మనము దేవుని వాక్యం మీద సంపూర్ణంగా నమ్మకుండా ఉంటే ఎప్పుడు మనము ఆయన రాజ్యం మనం స్థాపించగలం? దేవుడు మన పట్ల ఉన్న ఆ భారాన్ని, ఆ పిలుపుని ఎప్పుడు మనం నిశ్చయం చేసుకోగలం? దేవుడు మనకిచ్చిన తలాంతులను, మనకిచ్చిన కృపావరాల్లో ఎప్పుడు దాన్ని సంపూర్ణంగా మనం నెరవేర్చగలం? ఆయన ఫలాన్ని చూస్తాడు మనలో. చూడండి, ఫలింపని ప్రతి తీగ నరకబడి అగ్నిలో పడవేయబడును. ఆయన కృపావరాలు దేవుడు మనకి ఇచ్చిండు, ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చిండు మనకి దేవుడు. కానీ ఆ గిఫ్ట్స్ గురించి కానీ ఆయన సంతోషించడు. మనం కూడా సంతోషించేది ఏం లేదు. కానీ ఆ కృపావరాలలో మనకిచ్చిన ఆ ఫలాలలో ఆయన ఫలం కోరుతున్నాడు. ఈరోజు ఆ ఫలం మనకుందా? అది కొనసాగించుకోవటమే కదా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. చూడండి, ఆయనకు విశ్వం అంతట్లో ఉన్నతమైన అధికారం ఉంది. ఒకసారి మనం అర్థం చేసుకోవాలా, ఆయన మనల్ని ఆయనతో కూడా లేపి ఆయనతో పాటు కూర్చున్నబెట్టి నేను వాక్యం అని చూస్తాం కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో. లేఖనాల ప్రకారంగా యేసు ప్రభు పరలోకానికి ఆహ్వానమైన ఆయన మరణించి తిరిగి లేచాడు. కుడి పార్శ్వన ఆయన కూర్చున్నాడు. శక్తి, ఆధిపత్యం, అధికార స్థానాన్ని ఆయన ఆ స్థితిలో ఆయన నిలబడ్డాడు. మనం కూడా యేసు ప్రభులో ఉన్నాము, మనం క్రీస్తులో ఉన్నాము. కాబట్టి మనం ఆయనతో శక్తి, ఆయన అధికారం స్థానంలో మనం కూడా కూర్చున్నామా లేదా? మనం కూడా పాలించాలా? మనం కూడా సింహాసనం మీద యేసు ప్రభుతో పాటు కూర్చున్నాము, అక్కడ ఆయన పక్కన కూర్చున్నాము అని వాక్యం చెలవిస్తుంది. ఎందుకు? సింహాసనం మీద కూర్చున్నవాడు ఎవరు? రాజు. రాజు ఏం చేయాల? రాజ్యపాలన చేయాలా. కానీ ఆ రాజే రాజవస్త్రము తీసి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన దిగొచ్చి అది నెరవేర్చి తిరిగి తండ్రితో పాటు సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే ఈరోజు మన జీవితం కూడా అలాంటి అధికారం ఆయన ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ఆ సింహాసనం విడిచిపెట్టి కిందకి దిగి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చి మళ్ళీ తిరిగి ఆయనతో పాటు మనం ఒక రోజు ఆయన పక్కన సింహాసనం మీద మనం కూర్చుంటాం. మనం కూడా సింహాసనం మీద ఉన్నాం. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుంది? క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టెను. కాబట్టి ప్రతి అధికారము దేవుడు మనకిచ్చిండు. ఈరోజు ఆ అధికార స్థానంలో మనం నిలబడడం ఎందుకు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. కాబట్టి సమస్త సృష్టి మీద అధికారం దేవుడు మనకు అనుగ్రహించాడు. స్వస్థపరచమన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. మన కాలంలో, మన వంతులో మనం ఎంతవరకు మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నాం? దేవుని సంకల్పాన్ని, దేవుని వాగ్దానము మనం నెరవేర్చుకోవాలి మన జీవితంలో అంటే ఎంతగా శ్రమలు గుండా పోవాలా? కాబట్టి మన జీవితంలో ఈ వాక్యాన్ని మనం ఎట్లా మనం అర్థం చేసుకుంటాం, ఎట్లా మనం అప్లై చేసుకోవాలా, ఏ రీతిగా మనం అప్లై చేసుకోవాలన్నప్పుడు సమస్తం మీద అధికారం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన నామాన్ని మనకి ఇచ్చిండు. ఈ భూమి మీద ఆయన రాజ్యాన్ని మనం స్థాపించాలా. ఆయన రాజ్యాన్ని మనం స్థాపించాలంటే ఎంతగానో శ్రమల గుండా పోవాలా, ఎన్నో హింసల గుండా పోవాలా. అయినా కానీ దేవుని అధికారాన్ని మనము సమర్థవంతంగా మనం ఏం చేయాలా? అధికారం అమలు పరుచుకున్నప్పుడే ఆయన రాజ్యాన్ని కట్టగలము. సైతాన్ శక్తుల మీద, లోకం మీద మన విజయం పొంది ఆయన రాజ్యాన్ని కట్టగలం. ఒకానొక దినము విశ్వాస వీరుల జాబితాలో మనం ఉండగలం. కాబట్టి ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవటం అంటే శ్రమలతో కూడిందే. యేసు ప్రభు కూడా శ్రమల గుండా పోయిండు. ఆయన మన ప్రభు నెరవేర్చిండు. ఈ రోజు మనం కూడా ఆయన చెప్పిన ప్రతిది మనం నెరవేర్చాలా, ఆయన రాజ్యాన్ని స్థాపించాలంటే శ్రమల గుండా పోవాలా. ప్రతి శ్రమలో కూడా మనకు దేవుడు విజయం ఇస్తాడు.
ఆయన అభిషేకించిన వాళ్ళు ఏ సైతాను శక్తులు ముట్టలేవు. ఇది మనం అర్థం చేసుకొని మన సత్యాన్ని గ్రహించి ఆ వాక్యాన్ని మన జీవితంలో అమలుబించుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన జీవితం మన ఆత్మీయ స్థితిని మార్చి ఒక ఉన్నతమైన విశ్వాసంలో మనం ముందుకు నడిపించి ఆయన రాజ్యాన్ని మనం కట్టేవాళ్ళగా ఆయన నడిపించగలడు. కాబట్టి అలాంటి కృప మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థిస్తాం. పరిశుద్ధులకు తండ్రి, కృపమయుడ యేసయ్యా నీకు ఎంతో వందనాలు. నైనా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి నైనా మేము ఒప్పుకున్నది ప్రభా నిశ్చలంగా, ఓ ప్రభా నా తండ్రి, ఎలాంటి చలనం లేకుండా ప్రభా మా నిరీక్షణ కలిగి ప్రభా మేము చివరి వరకు ప్రభా మాకు పిలుపు మేము కొనసాగించుకోవాలా ప్రభా. ఓ నా దేవానికి ఎంతో వందనాలు యేసయ్యా. యేసు తన జీవితంలో ప్రభా ఆ వాక్కు నెరవేరేంత వరకు, ఆ కళలు ఆ భావం నెరవేరేంత వరకు, మీ చిత్తం నెరవేరేంత వరకు మీ వాక్ అతను పరిశోధించింది. ఈ రోజు కూడా ప్రభా మీ వాక్యం మమ్మల్ని వెంటాడుతుంది ప్రభా. మీ పట్ల మీ చిత్తం మా పట్ల ఏముందో ప్రభా అది నెరవేర్చాలని, అది సంకల్పం నెరవేర్చాలని మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. కాబట్టి మేము అది గ్రహించాలా ప్రభా. నైనా మళ్ళీ ఇంకేమైనా అవిధేయత ఉంటే కొట్టివేయండి ప్రభా. ఈ వాక్యం మేము సంపూర్ణంగా నమ్మి విశ్వాసంతో మేము ముందుకు పోవాలా. సమస్త సృష్టి మీద మీరు అధికారం పొందుకున్నారు. ఆ అధికారాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు, కృతజ్ఞత అర్పించుకుంటున్నాం. అయినా మేము స్వీకరిస్తున్నాం ప్రభా. ఈ వాక్యం ప్రకారం జీవితంలో మార్చండి, మమ్మల్ని బలపరచండి. ఈ వాక్యం మా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చి నైనా మీ చిత్తాన్ని, మీకు అనాది సంకల్పాన్ని నెరవేర్చటకు, అనేకులను ప్రభావ మీ చెంత నడిపించటకు నైనా మీరు మాకు అధికారం ఇచ్చినందుకు నీకు ఎంతో వందనాలు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. వింటున్న వాళ్ళందరూ మీరు ఆస్వాదించండి, నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరూ సాక్షులు పెట్టుకుని మీరు ఆకర్షి సిద్ధపరచుకోమని, విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సమాధానం, నడిపింపు మనకందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ ఆమేన్. సిస్టర్స్ అందరూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరూ ప్రైజ్